హాయ్ అండి. ఈరోజు ఇంకొక రెసిపీ చూద్దామా. ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీ అండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. అందరికీ తెలిసిన రెసిపీ అండి. నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. చిక్కుడుకాయనండి వాష్ చేసుకునే విధంగా ఈనెలు తీసేసుకోవాలి. కొబ్బరితో చేస్తున్నానండి. పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు అండి: కొబ్బరి, టమాటా అండి, ఆనియన్స్ అండి, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నానండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అండి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోనండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుగాయనండి ఫస్ట్ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా చేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోనండి ఒక నిమిషం ఉంచండి. చిక్కుడుకాయ కొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసి ఉంచాలి. తర్వాత అండి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి మొత్తం విధంగా కలుపుకోవాలండి. దీంట్లో నేను ధనియాల పొడి వేసాను, కొంచెం కారం వేసాను, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేశానండి, అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడండి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. చూసారు కదండి, మనం చిక్కుడుగాయలో టమాటా వేసాం కాబట్టి నీళ్ళు ఎక్కువగా పట్టవండి, చూసుకొని వాటర్ వేసుకోవాలి. విజిల్ తీసిన తర్వాత అండి 1 మినిట్ అండి ఈ విధంగా సిమ్లో పెట్టి కలుపుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.